అందరికీ నమస్తే. అందరూ బాగున్నారా? తలకాయ కూర రెసిపీ మా ఆయన ఎట్లా వండుతాడో చూపిద్దామని వచ్చేసిన అబ్బా. ఈరోజు చాలా టేస్టీగా చేస్తాడు నాన్ వెజ్ రెసిపీస్ అన్ని కూడా. చికెన్ ఫ్రై చేసిండంటే సపరేట్ ఫ్యాన్స్ ఉన్నారు, వాళ్ళ ఫ్రెండ్సే ఉన్నారనమాట. చికెన్ ఫ్రై మంచిగా చేస్తాడు, లెస్ స్పైసీ తోటి చేస్తాడనమాట. నేనేమో కొంచెం స్పైసీగా చేస్తుంటా. ఇక్కడ మట్కి పెట్టేసి ఉల్లిగడ్డలు అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలబ్బా. నూనె పోసేసి ఒక 5 minutes అయితే పట్టింది. ఈరోజు ఎందుకో పొయ్యి అస్సలు మండుతలేదు. నేను కట్టెల పొయ్యి ఎప్పుడు వెలిగించినా కానీ మా ఆయననే హెల్ప్ చేస్తుంటాడు అనమాట. అన్ని కలపడము చేయడము అవి ఇవి చేస్తుంటాడు. ఒక్కోసారి అయితే ఆయననే చూసుకుంటాడు. కర్రీస్ ఏం వండాలన్నా ఏం చేయాలన్నా ఎవరైనా చుట్టాలు వచ్చినా కానీ ఆయన కూడా చేస్తుంటాడు, నేను కూడా చేస్తుంటాను. నేను కొంచెం స్పైసీ చేస్తాను అని చెప్పేసి ఒక్కోసారి ఆయననే చేస్తాడనమాట. ఇక్కడ ఉల్లిగడ్డలు అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిగడ్డలు ఫ్రై అయిపోయిన తర్వాత పసుపు కూడా వేసుకోవాలన్నమాట. ఒక 1/2 teaspoon వేసుకోవాలి. పసుపు వేసిన తర్వాత కొంచెం కలబెట్టుకోవాలి. కలబెట్టుకొని మంచిగా ఫ్రై చేసినాక అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 1 teaspoon అంతా వేసేసుకోవాలి. తక్కువ తినే వాళ్ళకైతే 1/2 kg తలకాయ కూర 4గురికి సరిపోతుంది, లేదంటే 3గురికి సరిపోతుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసిన తర్వాత మంచిగా 1 నిమిషం కలబెట్టుకోవాలి. కొంచెం పొయ్యి సతాయించడం వల్ల టైం అయితే పట్టింది మాకు, గంటన్నర పట్టింది అనమాట. తలకాయ కూర ఉడకనికి కూడా టైం పడుతుంది. మీకు తెలుసు కదా, కుక్కర్లో పెట్టేస్తే తొందరగా అవుతుంది కానీ కుక్కర్లో అంతా టేస్ట్ అనిపించదు. కట్టెల పొయ్యి మీద వండుకుంటేనే కమ్మగా ఉంటుంది. అదైతే గుర్తుపెట్టుకోరబ్బా. ఇక్కడ మంచిగా ఉప్పు వేసి బాగా కడిగిన తలకాయ కూర వేసేసుకొని ఇక్కడ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది అనమాట. 15 minutes ఖచ్చితంగా మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఈ తలకాయ కూర. ఇది బాగా వేగాలి. 15 minutes వేగితేనే టేస్ట్ అనేది మంచిగా వస్తుంది తలకాయ కూర అనేది. అదైతే గుర్తుపెట్టుకోరి. మీరు స్టవ్ మీద చేసే వాళ్ళు కూడా 15 minutes కంపల్సరీగా ఫ్రై చేయాలి. అంటే నూనె తేలాలన్నమాట. కలుపుకుంటా మంచిగా మూత పెట్టుకుంటా మధ్యలో కలుపుకుంటూ చేస్తూనే ఉండాలి. అదైతే గుర్తుపెట్టుకోరబ్బా. ఇక్కడ నాకు 15 to 20 minutes పట్టింది ఫ్రై గానికే. చూస్తున్నారు కదా, వాటర్ అన్నీ ఇనికిపోయి నూనె తేలాలి. ఇట్లా నాన్ వెజ్ రెసిపీస్ అయితే మా ఆయన కూడా మంచిగా వండుతాడు, నేను కూడా మంచిగానే వండుతా. నేను జర స్పైసీగా చేస్తా, ఆయన కొంచెం తక్కువ స్పైసీ చేస్తాడనమాట. ఎందుకంటే ఆయనకు కూడా బాగానే అనుభవం ఉంది నాన్ వెజ్ కర్రీస్ ఎట్లా ఉండాలి ఏందనేది. ఇంకా ఒక్కొక్కసారి అయితే మా ఇంట్లో ఫంక్షన్లు ఏమైనా అయితే కూడా మేమే వంట చేస్తుంటాము, వేరే ఎవరికి ఏం చెప్పము ఎక్కువ తక్కువ. పెద్ద వంటనైతే మాస్టర్కి చెప్తాం కానీ, కుకింగ్ మాస్టర్కి చెప్తాం కానీ, చిన్న వంటనైతే ఒక 15-20 మందికి 30 మందికి అంటే నేను మా ఆయన కలిసి వండుతుంటాము. చాలా మటుకు బర్త్డే పార్టీస్ అవి ఉంటే కూడా మేమే వంట చేస్తామన్నమాట. ఇక్కడ 2 స్పూన్ల ఉప్పు, 3 స్పూన్ల కారము, 2 స్పూన్ల ధనియాల పొడి, ఒక 1/2 teaspoon గరం మసాలా కూడా వేసేసుకోవాలి. ఇది 1/2 kg అని చెప్పిన కదా, మీరు కొంచెం స్పైసీ అనుకుంటే ఇంకో స్పూన్ కారం ఎక్కువ వేసేసుకోరబ్బా. ఒక 3 టమాటాలు ముక్కలు కట్ చేసి వేసేసుకొని ఇది బాగా కలపాలి. కారం వేసింగానే ఎమ్మటే నీళ్ళు పోసేస్తారు చాలా మంది. ఉప్పు కారం ఇట్లా గరం మసాలా వేసిన తర్వాత ఇవన్నీ ముక్కలకు పట్టేటట్టు ఒక 5 minutes కంపల్సరీగా ఫ్రై చేసుకోవాలి. నేనైతే కొంచెం ఎక్కువసేపే ఫ్రై చేసి అప్పుడు వాటర్ వేస్తాను అనమాట. అంటే ఎసరు వేసుకుంటా. చాలామంది ఉప్పు కారం వేయగానే బొడగ్గన నీళ్ళు మరిచేసి పెట్టేస్తుంటారు. కొంచెము స్మెల్ వచ్చినట్టు అనిపిస్తుంది అనమాట. నాకు పచ్చి వాసన వచ్చినట్టు అనిపిస్తుంది అట్లా చేస్తే. అట్లా చేయకూరబ్బా. ఇట్లా ఒక 5 minutes అయితే సన్న సెగ మీదనైతే పెట్టేసి కారం ఉప్పు అన్ని ముక్కలకు పట్టేటట్టు కలుపుకోవాలి. ఆయిల్ ఇట్లా బయటికి రావాలన్నమాట. అదైతే గుర్తుపెట్టుకోరి. ఉప్పు కారం అనేది ముక్కలకు పట్టిందని అట్లా తెలిసిపోతుంటుంది. ఇక్కడ మూత పెట్టేసి ఒక 5 minutes మగ్గనియడానికి వదిలేసిన. నేను వంట ఆడవాళ్ళే చేయాలి, మగవాళ్ళు చేయకూడదు, ఇవన్నీ రూల్స్ ఏం లేవబ్బా. మా ఇంట్లోనైతే మా ఆయన కూడా చేస్తాడు, నేను కూడా చేస్తా. అంటే కొన్ని టిఫిన్ రెసిపీస్ అవి ఏం చేయడు కానీ నాన్ వెజ్ రెసిపీస్, చికెన్ ఫ్రై, తలకాయ కూర, మటన్ కర్రీ, చికెన్ కర్రీ ఇవన్నీ కూడా కట్టెల పొయ్యి మీద వండేటప్పుడు మా ఆయన ఖచ్చితంగా వండుతుంటాడు. ఆయన కూడా, నేను కూడా చేస్తుంటా, ఆయన కూడా చేస్తుంటాడు. కానీ చాలా హెల్ప్ చేస్తాడబ్బా మా ఆయన నాకు వంటలు చేసేటప్పుడు. చూస్తున్నారు కదా, ఆయిల్ అయితే తేలింది. ఇక్కడ వాటర్ కొంచెము ఎక్కువనే పోసుకోవాలి. ముక్క మునిగేంత వరకు వాటర్ పోసేసుకొని మూత పెట్టేసి ఒక 1 hour మధ్యలో కలుపుతూ వదిలేసేయాలన్నమాట. కర్రీ అయితే రెడీ అయిపోతుంది. తలకాయ కూర ఉడకాలంటే టైం పడుతుంది కాబట్టి ఎసరు అయితే గట్టిగానే పోసుకోవాలి. కుక్కర్లో ఉండే వాళ్ళు చూసి పోసుకోరబ్బా. టమాటా వేసుకునే బదులు మీరు చింతపండు రసం కూడా వేసుకోవచ్చు. ఈ తలకాయ కూర ఉడికిన తర్వాత చింతపండు రసం పోసుకోవాలి. మేము చింతపండు రసం అస్సలు వాడము, అందుకని చెప్పేసి నేను చింతపండు రసం వేయట్లేదు. సింపుల్గా ఎట్లా చేయాలి తలకాయ కూర తెలంగాణ స్టైల్ అనేది చూపిస్తున్నాము. ఇక్కడ చూస్తున్నారా, జాంకాయ అయితే మంచిగా పెద్దగా అయిపోయింది. తెంపుకొని తినేసిన నేను. మా చెట్లకైతే ఈసారి జాంకాయలు మస్తు వెళ్తున్నాయి అబ్బా. చాలా మంచిగా ఉన్నాయి, టేస్ట్ కూడా ఉన్నాయి అనమాట. ఆర్గానిక్ కదా, మందు వేయకుండా చేసినాం కదా. ఇక్కడ చూడూరి తమలపాకు చెట్టు కూడా మంచి గురు పెట్టేసి. తలకాయ కూర అయితే గంట సేపు ఉడికించాల్సి వచ్చింది. కట్టెల పొయ్యి మీద కదా, సన్న సెగ మీద వదిలేసిన, ఇట్లా కలుపుకుంటా వదిలేసిన అనమాట. ఇంకొక 1/2 hour టైం పట్టింది. ఇక్కడ నుంచి 1/2 hour తర్వాత ఇట్లుందనమాట కర్రీ అనేది. మీరు ఈ స్టేజ్లోనే ఉప్పు కారం సరిపోయిందా లేదా చూసుకొని కొంచెం కారం ఉప్పు కూడా వేసుకోవచ్చు, తక్కువైతే మటుకు. ఇక్కడ కర్రీ అయితే రెడీ అయిపోయింది. కొత్తిమీర పుదీనా వేసి దింపేసుకుంటున్నాను నేను. తలకాయ కూర అయితే రెడీ అయిపోయింది అనమాట.
మంచి కుదిరిందబ్బా. కొంచెం ఉప్పు తక్కువైంది కానీ టేస్ట్ అయితే చాలా బాగుంది. మా ఆయన చేసిన తలకాయ కూర మీకు కూడా అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నా. ఈ వీడియో నచ్చితే అయితే ఒక లైక్ చేయరి, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోరి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మేమైతే ఇక్కడ తలకాయ కూరతోటి అన్నం తినేస్తున్నాము. మీకు ఇంకేమేం రెసిపీస్ కావాలి ఏందనేది కూడా నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయరబ్బా. మరిన్ని రెసిపీస్ కోసము నా ఛానల్ని చూస్తూనే ఉండరబ్బా. ఈ వీడియోకి అయితే ఒక లైక్ కొట్టేసేరి కంపల్సరీగా. తలకాయ కూర అయితే రెడీ అయిపోయింది, సర్వ్ చేసుకుంటున్నాను నేను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.